ఈ రోజైనా మాకు గ్యాస్ సిలిండర్ దొరికిందా లేదా చూసేయండి. మా వారు డ్యూటీలో ఉన్నారు, ఫోన్ చేశారు. గ్యాస్ సిలిండర్ ఈరోజు వచ్చేస్తుంది, జాగ్రత్తగా గమనిస్తూ ఉండని చెప్పారు. దానికి కూడా ఒక కారణం ఉంది. 2 హౌసెస్ తర్వాత మా హౌస్ అనగా జనాలు ఇంకా మొదలు పెట్టేశారు, ఇంటి దాకా రానివ్వట్లేదు. చూసారా అక్కడికే వచ్చి ఎలా పట్టుకెళ్ళిపోతున్నారో. ఏది ఏమైనా మనలోనే ఉంది ప్రాబ్లం అంతా. సిస్టమ్ని అంటాం కానీ చూడండి, ఆ వ్యాన్ని కదలనివ్వట్లేదు అసలు. వాళ్ళు ఏం చేస్తారు పాపం. సిలిండర్ వస్తుంది కదా అని వెయిట్ చేశాను. ఎక్కడ రాణిస్తున్నారు ఇంటి దాకా. ఇంకా చూశారు కదా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇంకా నేను లేట్ చేస్తే కుదరదని బుక్ పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. మేము గ్యాస్ బుక్ చేసి 25 డేస్ అలా అవుతుందన్నమాట. ఇలాగే జరుగుతుంది కాబోలు, అందుకే వాళ్ళు ఇంటి దాకా రాలేకపోతున్నారు. మేము ఫోన్ చేసినా వస్తున్నాం అంటున్నారు కానీ రావట్లేదు. చూడండి, కారులో వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగి మాకు వస్తుందా, మా వైపు వస్తుందా అని అడుగుతున్నారు. రేపు వస్తుందని అలా చెప్తున్నాడు అనమాట అతను. మా ఇంటికి దగ్గరలోనే వ్యాన్ ఆగింది కాబట్టి సరిపోయింది. నేను ఇలా మోసుకెళ్ళడం అంటే నా వల్ల అవ్వదు. చూసారా ఎలా తీసుకొచ్చేస్తున్నారో. అదే దూరం అయిందనుకోండి, దగ్గర కాబట్టి తీసుకొచ్చి అతను ఇంట్లో ఇచ్చేశాడు. మళ్ళీ ఖాళీ సిలిండర్ పట్టుకొని వెళ్ళిపోయాడు. అదే దూరం అయితే నా పరిస్థితి ఏంటి చెప్పండి. మా వారు డ్యూటీలో ఉన్నారు. మగవాళ్ళు ఉంటే ఎలాగైనా చేసుకుంటారు, మరి లేడీస్ అంటే కుదరదు కదా. ఫైనల్లీ మాకు గ్యాస్ వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.